నమస్కారం అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. మీ అందరికీ తెలిసినట్టు పాస్ట్ నుంచి 5 ఎపిసోడ్స్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో అడిగే 5 క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అవబోతున్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. అంటే రిలేషన్ అంటే ఎవరు? ఫస్ట్ మనకు మేజర్గా గుర్తొచ్చేది హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్కి ఉన్న రిలేషన్ని, ఆ రిలేషన్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మేడంని అడిగి వివరంగా ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోతాం పదండి. మ్యామ్, ఇప్పుడు కామన్గా ఏ హస్బెండ్ అండ్ వైఫ్ని చూసినా ఈఎంఐస్ పేమెంట్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి. ఇప్పుడు మంత్లీ పేమెంట్స్ అంటున్నాను. మంత్లీ పేమెంట్స్. ఇప్పుడు హస్బెండ్ అంటే సంపాదనకి మించిన పేమెంట్స్ అంటున్నాను. సంపాదనకి మించి కరెక్టా? ఇప్పుడు హస్బెండ్స్ ఏం చేస్తారు, తన దగ్గర ఉన్న మనీ అంతా తీసుకొని ఈఎంఐస్కి, అదర్ పేమెంట్స్ మొత్తంని స్పెండ్ చేసి వస్తారు. ఇప్పుడు హస్బెండ్కి మనీ కావాలి, భార్యని అడగాలి. అప్పుడు భార్య ఎలా స్పందించాలి? ఓకే, ఫైన్, మంచి ప్రశ్నే అది. బట్ ఈఎంఐస్ కడుతున్నారు తెలిసే, బట్ నీకు ఎంత శాలరీ వస్తుందో నీకు తెలుసు కదా. దాంట్లో ఈఎంఐస్ అన్నీ కడితే ఎట్లాగా మరి కుటుంబానికి ఏమిస్తావు? అది ఫస్ట్ ప్రశ్న. ఎందుకు అడగవలసి వస్తుంది అసలు భార్యని హెల్ప్ అనేది సెకండ్ ప్రశ్న. ఎందుకు కావాలి ఆ డబ్బు? అంతే కదా. ఇప్పుడు ఈఎంఐస్ అంటే ఏంటి, నీకు ముందే తెలుసు ఇంత కట్ అవుతుంది అని. సపోజ్ ఏదైనా ఆపద వచ్చింది అనుకుందాం, కాసేపు మెడికల్గా ప్రాబ్లం వచ్చింది, సపోజ్గా ఎవరికైనా హెల్ప్ చేసాము, మనం మంచి కార్యానికి హెల్ప్ చేసాము, అందుకోసం డబ్బు తక్కువైంది ఈ నెల, అప్పుడు భార్యని అడగడం అనేది న్యాయం. అందరికీ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, మనుషులు కదా. సమస్య వచ్చినప్పుడు భార్యని అడగడంలో తప్పే లేదు. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే భార్య పనిచేస్తోందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తను కూడా పనిచేసినప్పుడు ఇద్దరు పూలింగ్ చేసుకుని వేసుకోవడం అనేది బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు భార్య పని చేయట్లేదు అంటే ఏంటి, ఉద్యోగం చేయట్లేదు, నేను పని చేయట్లేదు అంటే ఇంట్లో పని అడగలేదు, ఉద్యోగం చేయట్లేదు అనుకుందాం. అప్పుడు అడిగితే మాత్రం ఏంటి లాభము? నీ పని నువ్వు తీసుకో అని చెప్తుంది, అంతే కదా. ఎవరైనా చెప్పేది అదే. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేను అంటున్నాను. అలాంటి సిచ్యువేషన్లో భార్యను అడిగినప్పుడు న్యాచురల్లీ తను ఎక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, సపోజ్ ఆపదలో ఉన్నారు సంబడి, లేకపోతే సంబడి నీడ్స్ హెల్ప్, లేకపోతే మనమే ఒక మంచి కార్యం, లెట్స్ సే ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం వచ్చి, ఇలాంటి బిజినెస్లు పెట్టడం కానీ లేకపోతే ఒకరికి హెల్ప్ చేయడం కానీ, సన్నిహితులు చాలా, లేకపోతే అందరికీ హెల్ప్ చేస్తాం, అందరికీ హెల్ప్ చేయం కదా, సన్నిహితులు కానీ లేకపోతే చుట్టాలకు కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలి అన్నప్పుడు తప్పక ఏంటంటే మనకి గోల్డ్ ఉంటుంది, ఇంట్లో సిల్వర్ ఉంటుంది, అవన్నీ పెట్టి కొంచెం డబ్బు ఇవ్వడం అనేది న్యాయం. కానీ కారణం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా నేను ఇప్పుడు, కారణం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది పెట్టుకుని నేను ఇల్లు నడుపుతాను, నీకున్నది నువ్వు ఇచ్చుకో అనడం న్యాయం అది. సో అది కంటిన్యూ అవుతే ఒకసారి సరే, అది కంటిన్యూ అవుతే ఏమవుతుంది, ఎవ్రీ మంత్ అలాగే చేస్తే, సో అప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి, ఎవరిలో ఉంది ప్రాబ్లం అప్పుడు? అది సింపుల్. సో ఎందుకంటే మనం ఎప్పటికైనాను, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి అని. ఎందుకు చెప్తాం ఇవి రెండు? ఉండడానికి. అట్ ద సేమ్ టైం కొంచెం సేవింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే భర్త దగ్గర సేవింగ్స్ ఉంటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వెరీ సింపుల్, అంతే. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు భార్యను అడగకూడదని ఏం లేదు అంటే ఏంటి, ఇంకెవరిని అడుగుతారు? ఇప్పుడు భార్య భర్తను అడగడం, భర్త భార్యను అడగడం అనేది తప్పే లేదు. కానీ అది భార్య ఎలా తీసుకుంటుంది అనేది వాళ్ళ పట్టి ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ పట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. నేను అన్నట్టు దేనికి అనేది చెప్పాలి. ఇప్పుడు ఒకళ్ళు నేను డబ్బు అడిగితే నేను దేనికని చెప్పొద్దా కదా, చెప్పాలి కదా. నేను ఎందుకు తీసుకుంటున్నాను అప్పో, లేకపోతే ఎందుకు అడుగుతున్నానో చెప్పాలి కదా. సో అది కరెక్ట్గా ఉండాలి అంట నేను. సో అది కరెక్ట్గా ఉన్నప్పుడు అడగడంలో తప్పేంటి, తప్పే లేదు. లేకపోతే ఏంటంటే ఒక సొల్యూషన్, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక సొల్యూషన్ వస్తుంది. వీళ్ళని అడగడమో, ఇంకోళ్ళని అడగడమో, వేరే ఎక్కడైనా తీసుకోవడమో, లేకపోతే లోన్ తీసుకోవడమో, అది ఎంత అమౌంట్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అది తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అది చిన్న అమౌంటే అయితే మన ఇంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి లేడీస్కి అందరికీ ఉన్న ఒక అలవాటు ఏంటి, అక్కడక్కడ దూర్చిపెట్టడం డబ్బులు.
కిచెన్లో కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఏవో పెడుతూ ఉంటారు మంత్లీ ఇచ్చిన డబ్బులు, అవన్నీ ఇవ్వచ్చు, తప్ప అంటలేదు నేను. పరిస్థితిని బట్టి అంటాను నేను. పరిస్థితిని బట్టి అడగడం తప్పేంటి? ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మనం డబ్బు తీసుకున్నప్పుడు ఇవ్వడంలో తప్పేంటి? తీసుకున్న వాళ్ళు ఇవ్వచ్చు కూడా, తప్పే లేదు. అట్ ద సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది కంటిన్యూ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలి? మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే లేడీస్ ఎవరికి తక్కువ కాదు. ఇంట్లో చేసే బోళ్ళని ఉన్నాయి, ఆన్లైన్ చేసుకోవచ్చు, ఉద్యోగాలు ఎన్నో చేసుకోవచ్చు. మనకి ఏముంది టాలెంట్, ఆ టాలెంట్ని మనం డెవలప్ చేసుకుని పైకొద్దాం అనుకోవడం సెకండ్ థింగ్ అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, హస్బెండ్ అడగకూడదని కాదు, దేనికి అడుగుతున్నాడు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, కుటుంబం అన్నాం, పిల్లలు ఉంటారు. సో రోజువారీ ఖర్చు ఉంటుంది అక్కడ. భార్య ఇస్ ఆల్సో కరెక్ట్. మనం అందరికీ అన్ని ఇచ్చేస్తే మనకెవరు ఇస్తారు? మనం ఇంకోటి నుంచి తెచ్చుకోవాలి కదా. సో ఆ సిచ్యువేషన్ అనేది థింక్ చేస్తారు, ఎందుకంటే పిల్లల గురించి థింక్ చేస్తారు ఎక్కువ లేడీస్, నాకు తెలిసి మదర్స్. సో ఇవన్నీ చూసుకుని మనం మాట్లాడుకుని ఒక సొల్యూషన్కి రావడం అనేది బెటర్ కదా. సో అడగకూడదని ఏం లేదు, సో కరెక్ట్గా అడగచ్చు, తీసుకోవచ్చు, బట్ దేనికి అనేది ఇంపార్టెంట్ అంట. మ్యామ్, ఇప్పుడు భర్త వైపు నుంచి ఉన్న బంధువులతో భార్య గురించి ఏదైనా గొడవలు వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఎలా స్పందించుకోవాలి? వైఫ్ అండ్ హస్బెండ్ కూడా స్పందించేదే ఉంది, వాళ్ళు రిలేటివ్స్తోనే స్పందించాలి కదా ఫస్ట్. అదే నువ్వు అడిగేది అదే కదా క్వశ్చన్. ఇప్పుడు రిలేటివ్స్ వస్తే ఏం చేయాలి అంటే, ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హ్యూమన్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రాకుంటే ఎవరు లేరు. అందులో నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారు అంటే నలుగురికి ఒకే ఒపీనియన్ ఉండదు. అది నార్మల్ హ్యూమన్ బిహేవియర్ మనం మాట్లాడేది. కానీ దీంట్లో స్పెసిఫిక్గా నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ ఎలా స్పందించాలి, అది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కళ్ళు స్పందించడానికి లేదు, భార్యాభర్తలు కలిసే స్పందించాలి. ఎందుకంటే ఇప్పుడు భర్త వైపు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు భార్య వైపు వాళ్ళు ఉంటారు, భర్త ఏమో మిస్బిహేవ్ చేశారు అనుకుందాం కాసేపు. ఇట్స్ ఓన్లీ ఎవరి గురించో మనం మాట్లాడటలేదు జనరల్గా. అలాగే భార్య కూడా కొంచెం మిస్బిహేవ్ చేసింది అని. సో కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి, యువతల వాళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, మనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే యువతల వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఇప్పుడు భార్య భర్తలు కలిసి మాట్లాడుకుని ఇలా ప్రాబ్లం ఉంది, భార్య వెళ్ళి భర్తతో చెప్పి, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి, సో భర్తతో చెప్పి ఇలా ఉంది పరిస్థితి, వీళ్ళు ఇట్లా మాట్లాడారు, నాకు నచ్చట్లేదు, లేకపోతే ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా అయింది, ఇలా అవుతుంది, ఏం చేయాలి అని ఒక సొల్యూషన్ అడిగినప్పుడు కానీ, లేకపోతే ఒక ఆన్సర్ ఏమైనా అడిగినప్పుడు కానీ, ఆ భర్త భార్యని రెస్పెక్ట్ చేస్తే కనుక తప్పక ఇద్దరూ కలిసి మాట్లాడడం అనేది జరుగుతుంది. సన్నిహితం ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తల అండర్స్టాండింగ్ ఉంటేనే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతే, మా వాళ్ళు అంతే, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మా వాళ్ళు అంతే, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, అది ఎవరిల్లు? తనిల్లు, సో నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఫ్లిప్ సైడ్ మాట్లాడుకోవాలి, నెగిటివ్ సైడ్ మాట్లాడుకోవాలి, పాజిటివ్ సైడ్ మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు సన్నిహితంగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో సన్నిహితంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక సొల్యూషన్ అనేది మనకు వస్తుంది. సో ఎలా సన్నిహితంగా ఉండాలని మనం చెప్పలేము, ఒక ఎపిసోడ్లో అయ్యే కాదు ఇదంతా ఇన్ డెప్త్ చాలా ఉంటాయి, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ ఇవి. సో ఫస్ట్ మాట్లాడుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి బంధువులతో మాట్లాడాలి, అది ఫస్ట్ పాయింట్. ఎందుకని తర్వాత ఏమంటారు, నీ భార్య ఇట్లా మాట్లాడింది అంటారు విడిగా మాట్లాడితే. సో లేకపోతే మీ ఆయన ఇట్లా మాట్లాడని ఆవిడ చెప్పడం, సాడీని చెప్పడం అంటూ ఉంటాం. సో ఇలా చాలా వస్తాయి మనకి, అదేదో మధ్యవర్తి వచ్చేసి మొత్తం తినేసాడు అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు, సో ఫస్ట్ మనకి గొడవ రాకుండా చూసుకోవాలి, అది ఫస్ట్. అందుకనే అన్న సన్నిహితం ఉంటేనే అవుతాయి. అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అనేది కొంతైనా ఉండాలి. అదే ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో ఇదే కొంచెం సీజన్డ్, అంటే ఏంటంటే అలవాటు అయిన వాళ్ళు, కొద్ది రోజులు అలవాటు అంటే సహజీవనం చేసిన వాళ్ళు, అందం కాసేపు కలిసి ఉన్నవాళ్ళు, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వీళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే రెస్పెక్ట్, ఎవరింట్లో
వాళ్ళకి రెస్పెక్ట్ ఉండవు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేకుండా ఎవరు ఉండలేరు. ఒక ఉద్యోగ రీత్యానే మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నీ సొంత ఇంట్లో రెస్పెక్ట్ చేయలేదు, వాళ్ళ మూలన ప్రాబ్లం వచ్చింది అంటే న్యాచురలీ ఏంటి, నిన్ను రెస్పెక్ట్ చేయట్లేదని అక్కడ వస్తుందన్నమాట. ఓకే, సో రెస్పెక్ట్ అనేది అటు భార్యకి ఇంపార్టెంట్, అటు భర్తకి వెరీ ఇంపార్టెంట్, ఇద్దరికి ఇవ్వాలి. సో ఇంకోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగానే మసులుకోవాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే తప్పక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని సొల్యూషన్ వెతుకుని ఇద్దరు కలిసి బంధువులతో మాట్లాడడం అనేది సొల్యూషన్ దానికి. ఇదే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇట్ బి లిటిల్ డిఫికల్ట్. బికాస్ ఏంటంటే భర్త కూడా అనొచ్చు, నా భార్య అంతే, మీరు ఇలా ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని కూడా అనొచ్చు. అది ఫ్లిప్ సైడ్. అది లేకపోతే భార్యతోటి వాళ్ళంతే, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, అందుకని వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంటాం ఇంకో దారి. ఇలా కాకుండా ఎప్పుడు మన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అంటే ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మాట్లాడుకున్నారో అప్పుడు ఒక ఏంటంటే క్లియర్ అవుతుంది పాత్. అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లము, ఎందుకోసం అని వాళ్ళు అలా బిహేవ్ చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళ తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా అని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు సొల్యూషన్ వెతుక్కోవడం కానీ మాట్లాడుకోవడం కానీ, అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడాలి కదా, తగ్గట్టు మాట్లాడడం కానీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఎవరికి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా సొల్యూషన్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అదే కదా, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఎవరిని వదులుకోలేము ఇక్కడ. సో మాట్లాడుకుని ఒక తీర్వు అంటే ఏంటి, ఒక సొల్యూషన్ తెచ్చుకోవడం, అది కూడా ఏంటంటే పాజిటివ్గా సొల్యూషన్ తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అదే చెప్తాం ఎప్పుడు, ఏంటంటే పాజిటివ్గా ఉండమని చెప్తాం. వచ్చింది సిచ్యువేషను, దానికి సొల్యూషన్ వెతుకుదాం అనుకోవాలి. అదే ఎమోషనల్గా అయిపోయి తిట్టేసుకుని డిసగ్రిమెంట్స్ వచ్చేసేసి విభేదాలు వచ్చేస్తే అది బాగుండదు.